రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా రొక్కం దేవారెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా మల్యాల ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా జొన్నల రాజేందర్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా కస్తూరి తిరుపతి రెడ్డి, దుంపటి నాగరాజు, గొర్రె సుధాకర్, ఎల్ఎ శ్రీనివాస్, ముఖ్య సలహాదారుగా దప్పుల కరుణాకర్, కోశాధికారిగా తాలపల్లి దిలీప్, సంయుక్త కార్యదర్శులుగా గండి నరేష్, దండు దేవేందర్లు ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా తడుక శ్రీనివాస్, దప్పుల నరేష్, ఎర్రవెల్లి నరేష్, మందల సంజీవ, సాసల గంగాధర్, పరశురాములు, తాళ్లపల్లి శ్రీకాంత్, సాసల సురేష్, మిర్యాల కిషన్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రొక్కం దేవారెడ్డి మాట్లాడారు. ప్రెస్ క్లబ్పై నమ్మకాన్ని ఉంచి బాధ్యతలు అప్పగించిన సభ్యులకు ధన్యవాదాలు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా విలేకరులు నిబద్ధతతో పనిచేయాలని తెలిపారు. అలాగే మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ప్రెస్ క్లబ్కు సంపూర్ణ సహకారం అందించాలని ఆయన కోరారు. ప్రభుత్వపు ఆది శ్రీనివాస్ విలేకరులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అభ్యర్థించారు. నూతనంగా ఏకగ్రీవంగా మన అధ్యక్షునిగా మన రొక్కం దేవరెడ్డి అన్నను ఆంధ్రజ్యోతి విలేకరి ఆయన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులు మా ప్రెస్ క్లబ్కు, మా ప్రెస్ మిత్రులందరికీ సహకరించి ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు ఉండాలి. ఈ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నుకోబడిన మా కొత్త బాడీని అందరినీ సహకరించి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ మీరు సహకరిస్తే మేము కూడా సహకరిస్తాం. మా ప్రెస్ క్లబ్ ఇప్పటి నుంచి అందరం సముష్టిగా 2 క్లబ్బులు లేవు, అందరం కలిసి ఏకంగా ఒకటే క్లబ్గా ఏర్పడి అందరం మండల అభివృద్ధిని, మీరు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకుపోయే విధంగా మేము అందరం సముష్టి కృషిగా ఉన్నామని, దీన్ని అందరూ సహకరించాలని కోరుచున్నాం. నేను మల్యాల ప్రసాద్. ఈరోజు కోనరావుపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రొక్కం దేవరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి జొన్నల రాజేందర్ గారు, సీనియర్ పత్రికా విలేకరులు, మా కార్యవర్గం అందరూ కలిసి నన్ను కూడా గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. మా ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మండలంలో గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నాము. మాకు రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ అందరూ సహకరిస్తున్నారు. ముందు కూడా మా నూతన కమిటీకి సహకరించాలని, ఏ విషయంలో అయినా ఒకరికొకరు సహకారం ఉండాలని నేను మండల ప్రజలకు కానీ, అధికారులకు, మా క్లబ్ వారికి కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కోనరావుపేట మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఎన్నిక జరిగింది. మా ప్రెస్ మిత్రులు గౌరవంగా నా మీద అభిమానం కొద్దీ ఈసారి 10వ ఎన్నిక చేసుకోవడం జరిగింది. మా ప్రెస్ మిత్రులందరికీ నేను ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ప్రెస్ క్లబ్ సభ్యుల సమస్యల కోసం, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం నా వంతు మా మిత్రులతో కలిసి కృషి చేస్తాం. ప్రజాప్రతినిధులు అంటే బీజేపీ, ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా మాకు ముఖ్యంగా సహకరిస్తున్నారు. మాకు ముఖ్యంగా కోనరావుపేట మండలంలో ప్రెస్ క్లబ్ మా మిత్రులందరికీ స్థలాలు లేవు. అసలు మండల కేంద్రంలో కానీ మన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా భవనాలకు అంటే ప్లాట్లకు స్థలం లేదు. అసలు ఇక్కడ కోనరావుపేటలో లేదు. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మా మీద దయవుంచి మా ప్రెస్ మిత్రులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. మాకు ఈ సంవత్సరం లోపు మాకు వెమ్లాడ పరిధిలో కానీ, లేకపోతే అగ్రహారం పరిధిలో కానీ, లేకపోతే ఖమ్మం పరిధిలో కానీ ప్రతి ఒక్కరికి, మా మిత్రులందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా గతంలో మా దగ్గర 2 క్లబ్బులుగా ఏదో మా మధ్య చిన్న సమస్యల వల్ల ఏదో ఎవరు పడకనో ఎట్లనో 2 క్లబ్బులుగా ఏర్పడ్డాయి. మా మీద గౌరవం కొద్దీ అందరూ కలిసి ఈరోజు ఒకటై ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు మా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ అధ్యక్షులుగా మల్యాల ప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా జొన్నల రాజేందర్, ఉపాధ్యక్షులుగా గొర్రె సుధాకర్, దుంపేట నాగరాజు, తిరుపతి రెడ్డి, ఎల్ల శ్రీనివాస్, కోశాధికారిగా తాళ్లపల్లి దిలీప్, సంయుక్త కార్యదర్శిగా దండు దేవేందర్, సలహాదారులుగా దప్పుల కరుణాకర్, సంయుక్త కార్యదర్శిగా గండి నరేష్, కార్యవర్గ సభ్యులుగా తడక శ్రీనివాస్, సాసాల గంగాధర్, పరశురాములు, శ్రీకాంత్, దప్పుల నరేష్, మాందాల సంజీవ్, మిర్యాల కిషన్, సాసాల సురేష్,
తదితరులను మా వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. మా కార్యవర్గం అందరి సహకారంతో, మా మిత్ర సహకారంతో మా సమస్యల పరిష్కారం కోసం నా వంతు పాటుపడతా, సమస్య కృషి చేయడానికి నా వంతు కృషి చేస్తానని కృతజ్ఞతలు తెలుపుకుంటూ